యోవేలు గ్రంథంలో నుండి 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకున్నాను. చదువుతుండగా మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనం వలె ఉండును. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నదేదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచూ ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనులు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరుగుకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు, పట్టణములో నకముకాలా పరిగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా చొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తగ్గుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుముల వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? చాలు. 11 వచనాలు యాక్చువల్ బైబిల్ మనం చూసినట్లయితే ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏముండదు. నేను 12వ వచనం నుండి 15వ వచనం వరకు మాత్రం ఈరోజు నేను చెప్తాను. కానీ మొదటి 11 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ యోవేలు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆ యెహోవా దినము అని ఏదైతే ఆ మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడో యోవేలు ద్వారా, ఆ దినము ఎంత బలముగా ఎంత భయంకరంగా ఉండబోతుందో ఈ మొదటి 11 వచనాల్లో యోవేలు వివరంగా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎంత భయంకరంగా ఉంటుందని అది మాటతో చూడండి. అక్కడ 11 వచనం ఒకసారి చెప్పి నేను ముందుకు వెళ్తాను. అక్కడ చూడండి మాట్లాడుతూ, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు. ఇక్కడ చూడండి 11 వచనంలో ఇక్కడ యోవేలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ యెహోవా దినము గురించి, తీర్పు గురించి, ఉగ్రత గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ యోవేలు ఏం చెప్తాడంటే అది యెహోవా దినం అంటున్నాడు. అది మాత్రమే కాదు, కానీ అక్కడ ఏమన్నాడంటే అది యెహోవా సైన్యం అంటున్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి క్లియర్, ఒకసారి మరలా 11 వచనం మీరు గమనించండి. యెహోవా తన సైన్యమును నడిపించుచు, యెహోవా తన సైన్యం నడిపించుచు ఉరుముల గర్జించున్నాడు, ఆయన దండు గొప్పది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏవైతే మిడతలే కానీ లేదా ఆ తర్వాత వచ్చేటువంటివే కానీ లేదా ఒకవేళ ఆ తర్వాత ఒకవేళ వేరే దేశం లెక్క సైన్యము కానీ ఒకవేళ దండయాత్ర చేసినా సరే ఆ పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందో మాట్లాడుతూ ఆ ప్రాబ్లం వెనకాల కారణం ఎవరో దేవుడు చెప్తున్నాడు అక్కడ. అంటే ఉద్దేశం చెప్తున్నాడు. ఏమనంటే అది యెహోవా సైన్యము అంటున్నాడు. ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్. యెహోవా సైన్యము, అది యెహోవా దండు అంటున్నాడు యోవేలు. అర్థం ఏంటంటే అక్కడ యోవేలు ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే అది ఈ యెహోవా దినం అంటే తీర్పు దినం లాంటిది, అది మిమ్మల్ని బట్టే ఆ తీర్పు దినం అంటే దేవుడు నిర్ణయించాడు. అయితే ఆ శ్రమ ఏదైతే రాబోతుందో, ఆ ప్రాబ్లం ఏదైతే రాబోతుందో దాని వెనకాల ఉండే ఉద్దేశాల ప్రకారము దాన్ని కంట్రోల్ చేస్తూ నడిపించేది మాత్రము
యెహోవా దేవుడు అని యోవేలు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అర్థం చేసుకుంటేనే తర్వాత వచ్చరాలు మనకు కొంచెం క్లియర్గా మనకు అర్థం అవుతాయి. అంటే ఇక్కడ యోవేలు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునికి లోబట్లా కాబట్టి ఇవన్నీ వేరే వేరే కారణాలు బట్టి వస్తున్నాయి అని చెప్పట్లేదు. వీటి వెనకాల దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు ఉద్దేశించాడు కాబట్టి, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మీ మీదకి వస్తానని చెప్తున్నాడు. అందుకని ఇది యెహోవా దినము అని ఏం చెప్తున్నాడంటే, అక్కడ యోవేలు దేవుడు తలుచుకున్నాడు కాబట్టి జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ మాట అంటున్నాడు, అది ఎంతో భయంకరమైన దినం అంటూ దానికి తాళగలవాడు ఎవడంటే దాన్ని భరించగలిగేటువంటి వారు ఎవరు అంటున్నాడు. అంటే ఎంత భయంకరం అంటే దాన్ని భరించగలిగేటువంటిది ఎవరు. ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకు అన్నాడంటే, నార్మల్గా చూడండి, వేరే వేరే కారణాలు బట్టి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మనకి వేరే వేరే కారణాలను బట్టి సమస్యలు వస్తే దేవుడు ఉన్నాడు కదా, దేవుడి దగ్గరికి వెళ్దాము, దేవుడు మన సమస్యలు పరిష్కరిస్తాడు అనేటువంటి ఒక మార్గం మనకు ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది, ఒక నిరీక్షణ మనకి ఉంటుంది. కానీ ఇక్కడ అది ఎందుకు భయంకరము అంటున్నాడు, ఎందుకంటే దాన్ని ఎవరు సహించగలరు, ఎవరు తాళగలరు ఎందుకు అంటున్నాడంటే, దేవుని దగ్గర నుండే అది స్టార్ట్ అయినప్పుడు, దేవుని దగ్గర నుండే వస్తున్నప్పుడు ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారు. ప్రాబ్లం ఎంత పెద్ద అయినా సరే నువ్వు దేవుడు దగ్గర నువ్వు వెళ్తే నీకు ఎంతో కొంత ఆయన సామర్థ్యం ఇస్తాడు, కృపను చూపిస్తాడు, తక్కువటువంటి శక్తిని దేవుడు బహుశా నీకు ఇస్తాడు. కానీ దేవుడే దానికి కారకుడై ఉండి దేవుడే నిర్ణయించాడు కాబట్టి ఆ ప్రాబ్లం మీ మీదకి వస్తున్నప్పుడు, ఆ భయంకర దినం అటువంటిది వస్తున్నప్పుడు, యెహోవా దినం వస్తున్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకు అవకాశం లేనప్పుడు మీరు ఎలా భరించగలరు దీన్ని ఇక్కడ యోవేలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. దీనికి కారణం వేరే వేరే ఏదో న్యాచురల్గా ఏదో సృష్టిలో ఏదో మార్పులు వచ్చి దాన్ని బట్టి ప్రాబ్లం, మిడతలు కానీ, ఈ చీడపురుగులే కానీ, ఇవి గొంగళ పురుగులు, ఇవన్నీ వేరే వేరే కారణాలు బట్టి వస్తున్నాయని యోవేలు ఇక్కడ చెప్పట్లేదు. క్లియర్గా ఎందుకు అది జరుగుతుందో చాలా క్లారిటీ ఉంది యోవేలుకి. అందుకే అన్నది ఇది యెహోవా దినము, దేవుని టైము, దేవుడు అనుకున్నాడు, దేవుడు అనుకున్నటువంటి కార్యము దేవుడు చాలా బలంగా దాన్ని నెరవేరుస్తాడని ఇక్కడ యోవేలు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అంత గొప్ప భయంకరమైన దినము గురించి మాట్లాడుతూ అందులో ఇంకొక చిన్న నిరీక్షణ చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. సరే చూడండి, ఇంకను అది దేవుడే పంపించినప్పుడు కూడా ఇంకను యోవేలు మరలా ఏమంటాడు తెలుసా, ఆ తీర్పులో కూడా, అంటే దేవుని యొక్క తీర్పే, దేవుని యొక్క ఉద్దేశమే, కానీ ఇంకను అందులో కూడా మరలా ఏమంటున్నాడు తెలుసు యోవేలు, ఎంతో కొంత చిన్న నిరీక్షణ ఖచ్చితంగా మనకు ఉండే ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పటికేమన్నా అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, మీరు చాలా హెచ్చరికలు నేను ఆల్రెడీ చేసేసాను, మీరు చాలా దాటుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి ఆ యెహోవా దినం గ్యారంటీగా వచ్చేస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే అది వచ్చినప్పుడు మీరు భరించడం మీ వల్ల అవ్వదు, అది ఎలాగో డిసైడ్ అయిపోయినటువంటి ఒక విషయం కాబట్టి మీరు ఎలాగో దాన్ని భరించలేరు. కాబట్టి ఇప్పటికైనా సరే అక్కడ మాట అంటున్నాడు, ఇప్పటికైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖిస్తూ మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇక్కడ దేవుడు అన్నాడు చూడండి, ఇప్పటికైనా సరే మీరు తిరిగి నా యుద్ధకు రండి. అదే నిరీక్షించేటువంటి మాట. ఇప్పుడు అక్కడ కూడా మనం గమనించాలి, అక్కడ దేవుడు స్పెసిఫిక్గా మారుతూ ఇప్పటికైనా సరే మీరు తిరిగి రండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే దేవుడు అంత భయంకరమైన తీర్పుని తీరుస్తూ కూడా, అంత పెద్ద ప్రాబ్లంని వారి వ్యతిరేకంగా పంపిస్తూ కూడా ఇంకను దేవుడు ఎంత దయగల కూడా మనకు అర్థమవుతుంది. చాలా సందర్భంలో మనం ఏంటంటే దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క కఠినమైనటువంటి మాటలు, దేవుడు ఒకవేళ శిక్షిస్తే వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ ఇంకను అలాంటి సందర్భంలో అలాంటి జనమునకు కూడా దేవుడు ఎంతో కొంత కృపనిచ్చే ప్రయత్నం ఖచ్చితంగా దేవుడైతే చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. దీనికి కారకుడు దేవుడే, ఖచ్చితంగా దేవుడే. అలాగని దేవుడే తానే కారకుడు కాబట్టి ప్రతి ద్వారం కూడా దేవుడు మూసేయట్లేదు. దేవుడు అన్నాడు, ఎప్పటికైనా సరే మీరు భరించలేరు కాబట్టి వచ్చేదలాగా వచ్చేస్తుంది. వచ్చేదాన్ని అయితే ఆపడం సాధ్యమే కాదు, వచ్చేదైతే ఆగదు. ఎందుకంటే మీరు చేసిన కార్యాలను బట్టి అది ఖచ్చితంగా వచ్చేస్తుంది. నేను దాన్ని నిర్ణయం చేస్తాను, అది వచ్చే తీరుతుంది. ఇప్పుడు కనుక మీరు నా తోట తిరిగినంత మాత్రమున వచ్చేది రాకుండా అయితే యాక్చువల్గా ఆగదు. కాకపోతే అది కనుక నిజంగా మీ మీదకి వచ్చేస్తే, నాకు మీరు దూరంగా ఉంటే కనుక మీరు దాన్ని తాళలేరు కాబట్టి, మీరు భరించలేరు కాబట్టి బహుశా మీరు నిర్మూలం అయిపోవచ్చేమో. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా సరే మీరు కనుక నా తట్టు తిరిగితే అంటున్నాడు దేవుడు. చూడండి, చాలా ఇంపార్టెంట్. నా తట్టు మీరు తిరిగితే, చూడండి అక్కడ తిరిగితే అన్న మాట ఏం చెప్తుందంటే, ఒకప్పుడు ఇలా దేవుని దగ్గర ఉండేవాళ్ళని చెప్తుంది. నా దగ్గర రండి అంటలే దేవుడు నా దగ్గర తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రండి అన్న మాట ఏం చెప్తుందంటే, వాళ్ళు ఒకప్పుడు దేవుని దగ్గరే ఉన్నారు,
ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నారు, దేవునితో మంచి సంబంధం వాళ్ళకు ఉంది, దేవునితో మంచి రిలేషన్లో వాళ్ళు ఉన్నారు. ఆ సంబంధాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి మేళ్ళన్నీ అనుభవిస్తున్నారు. దేవుని యొక్క మంచితనం కూడా వాళ్ళు రుచి చూశారు. ఒకప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ఉంటే, దేవునితో సరిగ్గా ఉంటే జీవితం ఎంత బెటర్గా ఉంటుందో వాళ్ళు ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు ఎందుకో దేవునికి దూరంగా వెళ్ళి పెరగడం ప్రాబ్లం వచ్చింది. అందుకని ఇప్పుడు మరలా దేవుడు నా దగ్గర రండి అంటలేదు, నా దగ్గరికి మీరు తిరిగి రండి. ఒక మాట చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు మీరు ఎలాగో నన్ను ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు కనుక తిరిగి వస్తే బహుశా మీకు మేలు జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా మీకు ఉండొచ్చేమో. కాబట్టి మీరు తిరిగి వస్తే బెటర్గా ఉంటుంది కదా. ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ప్రాబ్లం వచ్చినప్పుడు దూరంగా పారిపోకుండా, దూరంగా వెళ్ళిపోకుండా, లేదంటే ఎందుకో ప్రాబ్లం వచ్చిందిలే మనం భరించాలి అని అనుకొని వేరే ఏదో కారణం అనుకొని భరించడం కాదు. దేవుడు అంటున్నాడు అక్కడ యాక్షన్ నా దగ్గర తిరిగి రండి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడైనా తిరిగి రండి అంటే అర్థం ఏంటంటే, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దీనికి కారకు నేను గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే నేను ఉద్దేశించాను కాబట్టి జరుగుతుంది. అంటే దేవుడు ఉద్దేశించినట్టు అర్థం ఏంటి? తన కంట్రోల్లో ఉన్నటువంటి ఒక కార్యం అర్థం. దేవుడు ఏదో వాళ్ళు శిక్షించడానికి, అణిచివేయడానికి ఏదో చేసేస్తున్నాడు, కుట్రలు కుతంత్రాలు పన్నేస్తానని చెప్పట్లేదు. ఇక్కడ బేసిక్గా దేవుడు చెప్తాడంటే, దీని వెనకాల నేను ఉన్నాను. అంటే ఇది జరుగుతుందంటే నా చేయి దాటిపోయి ఇది జరుగుతుందని కాదు, ఇది మీ చేయి దాటిపోయినటువంటి పరిస్థితే. కానీ దీని వెనకాల నేనున్నాను. వచ్చేటువంటి సైన్యము నా దండు కాబట్టి, అది నా ఉద్దేశాలు నెరవేర్చడానికి నేను పంపించినటువంటి సైన్యం కాబట్టి, ఆ సైన్యము మీ కంట్రోల్లో ఉండదు, ఆ పరిస్థితి మీ కంట్రోల్లో ఉండదు. కానీ ఆ పరిస్థితి నా కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పింది నెరవేరుస్తుంది అవన్నీ కూడా. కాబట్టి నా కంట్రోల్లో అది ఉందన్న విషయం ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అది గుర్తుపెట్టుకోవాలి? ఓ సపోజ్ అనుకుందాం, దీనికి దేవుడు కారకుడు కాదు అనుకున్నాం. సపోజ్ దేవుడు కాదు, వారి యొక్క ప్రవర్తన బట్టి లేదా బహుశా వాళ్ళు దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి దేవుడు శిక్షిస్తూ ఒక దినమును ఏర్పాటు చేసి పనిష్మెంట్ లాగా వాళ్ళు బుద్ధి చెప్పడానికి దేవుడు దీన్ని పంపించాడు అని కనుక వాళ్ళు అర్థం చేసుకోకపోతే బహుశా వాళ్ళు అనుకుంటారు అంటే ఇది వేరే వేరే కారణాలు బట్టి వచ్చిందేమో. ఇప్పుడు వేరే వేరే కారణాలు బట్టి వచ్చింది అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు దేవుని దగ్గర రారు. బేసిక్ ఎందుకని? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, ఇది స్టార్ట్ అయింది దేవుని దగ్గర అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆపగలిగేటువంటి కెపాసిటీ కూడా దేవునికే ఉంటుంది. దాన్ని పంపించింది దేవుడు అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి అధికారము, సామర్థ్యము, అవకాశం కూడా దేవునికి ఉంటుంది. అందుకనే ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు మీరు వేరేగా ఆలోచన చేయొద్దు, ఏదో కారణం అనుకోవద్దు. ఇది నా సైన్యము, నా దండ దేవుడు అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే, నేను ఈ వ్యతిరేకంగా నిలబడిపోతున్నాను అని చెప్పుకోవడానికి కాదు, ఇది నా కంట్రోల్లో ఉండి నేను డిజైన్ చేసి జరుగుతున్నటువంటి కార్యం ఇది. కాబట్టి ఇది కనుక ఒకవేళ ఆగేటువంటి అవకాశం ఉంటే నేను తలుచుకుంటేనే అవుతుంది. ఇది న్యాచురల్గా ప్రకృతి సంబంధంగా వేరేగా జరుగుతుందని మీరు అనుకున్నారు అనుకోండి, ఒకవేళ అప్పుడు బహుశా మీరు నా దగ్గరికి రాదు, నా దగ్గర రావాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే అది నేను చేసింది కానప్పుడు అది నా కంట్రోల్లో ఉండదు. అది నా కంట్రోల్లో ఉండనప్పుడు మీరు నా దగ్గర రావడం వల్ల కూడా యూజ్ కూడా మీకేమీ ఉండదు. అది ఎవరి వల్ల వచ్చిందో, ఎవరు దానికి ప్రధాన కారకుడు అని అనుకుంటామో నమ్ముతామో ఆయన దగ్గరికి వెళ్తేనే కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని పంపించింది ఆయనే, రేపు ఆపలం దాన్ని ఆపగలిగేటువంటి సామర్థ్యం కూడా ఆయనకే ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుడు కూడా నా దండు, నా సైన్యం అని అందుకే అంటున్నాడు. ఇక్కడ ఏదో ఆయన మనుషులందరూ చంపేయడానికి, మనుషులందరూ ఇబ్బంది పెట్టడానికి ఆయన ఏదో చేసేస్తాడు, కుట్రలు కుతంత్రాలు పనిచేస్తున్నాడు, ఆ కీడు చేసే విషయంలో దేవుడు ఆనందిస్తున్నాడు అని కాదు. ఇక్కడ దేవుడు నా దండు అన్న మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది నా దగ్గర స్టార్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ముగింపు రావాలంటే నా దగ్గరే ముగించబడుతుంది. ఇది మీరు వేరే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాబ్లం పరిష్కారం మీకు దొరకదు. ఎందుకంటే దీన్ని స్టార్ట్ చేసింది నేను కాబట్టి. అందుకని దేవుడు ఇప్పుడు అన్నాడు, ఇది నా సైన్యము, నా దండు అంటున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, మీరు నా దగ్గరకు తిరిగి వస్తే అంటున్నాడు. అందుకే నా దగ్గరికి తిరుగు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడంటే, మీరు నాకు దూరంగా ఉండడాన్ని బట్టే ఇది వస్తుంది కాబట్టి మరలా మీరు తిరిగి నా దగ్గరికి వస్తే బహుశా ఇది ఆగేటువంటి అవకాశం బహుశా మీకు ఉండొచ్చేమో. మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ మీరు తిరిగి నా దగ్గరికి రావడంలోనే ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి మీరు తిరిగి రండి. తిరిగితే అర్థం ఏంటంటే, ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళో ఆ స్థితిలోనికి మీరు యాక్చువల్గా రావాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా అది ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుందా అంటే, ఒక రకంగా చెప్పాలంటే నిజంగా దేవుని దగ్గర తిరిగి వస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకంటే దేవునికి దూరం అవడం వల్లే ఇలాంటివన్నీ కూడా చాలా సందర్భంలో మనకు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే దేవునితో సరైన రిలేషన్ ఏర్పడిందో ఆటోమేటిక్గా మనకి మేజర్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా సాల్వ్ అయిపోతాయి.
ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తప్పైనటువంటి కుమారుడు ఉన్నాడు. తప్పైన కుమారుడు తండ్రిని కాదనుకొని తనకు రావాల్సినటువంటి వాటాగా ఆస్తి అంతా తీసుకొని తనకు నచ్చినటువంటి జీవితం అనుకొని తనకు నచ్చినటువంటి చోటుకైనా వెళ్ళిపోయాడు. కొంతకాలం బాగానే ఉంది ఆయనకి. ఆయన తర్వాత ఏం జరిగిందంటే ప్రాబ్లమ్స్ ఆయనకి వచ్చినాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయనకు కూడా ఏమర్థమైందంటే, ఇది ఎవరు, నేను బయటకు వచ్చాను, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు నేను స్థితిలోకి వెళ్ళిపోయాను. నాకు డబ్బులు ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరి వల్ల నేను ఇలా అయిపోయాను. నా దగ్గర వాళ్ళు చాలా తిన్నారు, ఇప్పుడు వాళ్ళు నాకేం పెట్టలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని వాళ్ళ స్నేహితులు కారకులుగా తప్పని కుమారుడు అనుకోలేదు ఆ రోజున. నిజంగా కనుక అలా అనుకుంటే బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, లేదంటే వాళ్ళ మనసు మార్చే ప్రయత్నం చేసేవాడేమో బహుశా. కానీ తప్పని కుమారుడికి అర్థమైంది అసలు ఎక్కడ కోల్పోయాడో, అసలు ఎక్కడ దారి తప్పాడో, అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయిందో కుమారుడికి అర్థమైంది. ఆయన బుద్ధి వచ్చినప్పుడు అని అందుకని మనం ఉంటాం బైబిల్లో ఉన్నమాట. అంటే అర్థం ఏంటి, ఆయనకి కరెక్ట్గా రియలైజ్ అయ్యాడు. ఏం అర్థం చేసుకున్నాడు అంటే అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ బిగిన అర్థమైంది. ప్రాబ్లం నిన్న మొన్న డబ్బులు లేకపోవడాన్ని బట్టి ఆ పందులు మేపేటువంటి ఆ దొడ్లోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందని కాదు, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడమే ప్రాబ్లం స్టార్ట్ అయిందని. అందుకనే ఆ తప్పైనటువంటి కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ గురించో ఇంకెవరి గురించో ఆలోచించలేదు. ఈ ప్రపంచం అంతా వెళ్తే ఎవరిని నమ్మకూడదు అని అలాగ ఆలోచించలేదు. ఆయన తండ్రి గురించి మాత్రమే ఆలోచించాడు. తండ్రిని వదిలేసి వచ్చిన తర్వాత రీసెంట్గా ఆయన చాలా మందితో తిరిగాడు. మధ్యలో చాలా మంది వచ్చారు. తండ్రి విడిచిపెట్టేసిన తర్వాత చాలా మంది ఆయన లైఫ్లోకి వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ నిన్న మొన్న ఎవరెవరు వచ్చి ఎవరెవరు వెళ్ళిపోయారు వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు తన ప్రాబ్లం అసలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ప్రాబ్లంలో ఉన్నాను అన్నది కాదు కదా. ఆయనకు అర్థం ఏంటంటే అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నా ఫ్రెండ్స్ దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను ఆ ఇంటి కాంపౌండ్ వదిలేసి నేను బయటకు రావడం దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అది తప్పని కుమారుడికి అర్థమైంది. అందుకని ఏమనుకుంటే ఇప్పుడు నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఆయన పని వాళ్ళు ఒకటి నన్ను పెట్టుకొని చెప్దాము అనుకుని ఇంకా రకరకాలుగా ఆయన సిద్ధపడ్డాడు. బేసిక్ ఇప్పుడు ఆయన దేన్ని చూస్తున్నాడు, తప్పైనటువంటి కుమారుడు తండ్రిని చూస్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. తండ్రితో కొంచెం ఎంతో కొంత రిలేషన్ బలపరుచుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళ్తేనే ఎంతో కొంత ప్రాబ్లం సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా నిజంగా అక్కడ తండ్రి ఎంత ప్రేమ చూపించినా బహుశా కనీసం నేను ఒక దాసునిగానే అక్కడ సెట్ అయిపోతాను కదా. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఆయన దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళి నేను దాసుడిగా ఉన్నా సరిపోద్ది కదా, నా ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోయినట్టే కదా. ఎందుకంటే దాన్ని వదిలేసి వచ్చేసాడు కాబట్టి, ఆ స్థానం కోల్పోయాడు కాబట్టి, ఇప్పుడు ఏదో ఈయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆటోమేటిక్గా తండ్రి కూడా మళ్ళీ పూర్వపు స్థితి ఇచ్చేయాలన్న గ్యారంటీ ఏమీ లేదు. గమనించిన ఇక్కడ తిరిగి రావడం అని దేవుడు తిరిగి రండి, ఇప్పటికైనా మీరు తిరిగి రండి అని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు నాకు మనసు అర్థం చేసుకోవాలి. మనం ఇప్పటికైనా తిరిగి వచ్చేయండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేస్తే అన్ని ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టేనా? యాక్చువల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి వాళ్ళకి యోగ్యత యాక్చువల్గా వాళ్ళకి లేదు. కానీ దేవుని అర్థం ఇప్పటికైనా తిరిగి రండి అన్నమాట ఎందుకంటున్నాడంటే, తిరిగి వచ్చి ఒకప్పుడులాగా మరలా మీరు కనుక ఎలాగైతే కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి సంబంధాన్ని సెట్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో, ఎగ్జాక్ట్ అలాగకుండా మీరు కూడా నా దగ్గరకు వచ్చి నాతో ఉన్నటువంటి మన ఇద్దరికి ఉన్న సంబంధాన్ని కనుక మీరు సెట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఎంతో కొంత సాల్వ్ అయ్యేటువంటి అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఏదన్నా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటే అది నా దగ్గరికి వస్తేనే సాల్వ్ అవుతుంది. మీరు ప్రపంచంలో ఇంక ఏ మూలకి వెళ్ళినా సరే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సే లేదు. అందుకని అక్కడ దేవుడు అంటున్నాడు, ఎప్పటికైనా సరే అక్కడ దేవుడు స్పెసిఫిక్గా మాడుతూ 12వ వచనం 2 లైన్ అంటున్నాడు. మొదటి నుంచి చదువుతాను, 12వ వచనం మొదటి నుంచి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు దుఃఖించచ్చు మనపూర్వకముగా తిరిగి నా వద్దకు రండి. అసలు ఇక్కడ దేవుడు తిరిగి చెప్తున్నాడు, కానీ ఎలా రమ్మన్నాడు కూడా చెప్తున్నాడు. అక్కడ కన్నీరు విడిచచ్చు దుఃఖించచ్చు, నేను స్పెసిఫిక్గా చెప్తే మనపూర్వకముగా తిరిగి నా వద్దకు రండి. ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేసేసుకోవడానికి, కష్టాలు మాత్రం తీర్చుకోవడం గురించి మీరు ఆలోచన నా దగ్గర రావద్దు అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లమ్స్ పరిష్కరించుకోవడం కోసం దేవుని దగ్గరికి వస్తే దేవుడికి ఇష్టం ఉండదు అలాగా. అంటే బేసిక్ మీనింగ్ అది కాదు. నువ్వు రిలేషన్ కోసం ఆలోచించుకోకపోతే, దేవుడితో సంబంధాన్ని సెట్ చేసుకోవడం గురించి ఆలోచించకపోతే, ఇప్పుడు ఒక నీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసేసినా మరలా అదే ప్రాబ్లం నీకు వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? తప్పైన కుమారుడికి తండ్రికి దూరంగా ఉండడం వల్ల, ఎడబాటు వల్ల ప్రాబ్లం వచ్చింది కదా. అందుకని ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇప్పుడు తినలేదు కాబట్టి తండ్రి దగ్గర రావడం కాదు, నువ్వు రిలేషన్ని బలపరచుకోవడానికి, సంబంధాన్ని సరి చేసుకోవడం తండ్రి దగ్గరకు వస్తే మిగిలినటువంటి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్
సాల్వ్ అవుతాయి. అందుకే ఇప్పుడు దేవుడు నువ్వు తిరిగి రా అంటున్నాడు. అలాగే వచ్చేటప్పుడు కూడా దేవుడు కూడా ఒక రకంగా ఏం డిమాండ్ చేస్తాను అంటే, నువ్వు వచ్చేటప్పుడు ఊరికి ఏదో పైపైన వచ్చేద్దు, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల, ప్రెజర్స్ వల్ల, ఇబ్బంది వల్ల నువ్వు నా దగ్గర రావద్దు. మనఃపూర్వకంగా నువ్వు కన్నీళ్ళు విడు, అలాగే ఉపవాసం కన్నీరు విడుచుతూ ఉపవాసం ఉంటూ దుఃఖించచ్చు, మనఃపూర్వకంగా నువ్వు నా దగ్గరికి తిరిగి రా. వాటన్నిటిలో ఏది ఇంపార్టెంట్ దేవునికి అంటే, అక్కడ కన్నీరు విడడం కంటే, ఉపవాసం ఉండడం కంటే, దుఃఖించడం కంటే మనఃపూర్వకంగా తిరగడం ఇంపార్టెంట్ దేవుని కంటే. ఏడడం కూడా కాదు. ఇప్పుడు చూడండి, బయట యాక్చువల్ అయితే ఏదైతే కన్నీరు విడడము, దుఃఖించడము, ఏడవటము, ఉపవాసం ఉన్నాగా, ఇవన్నీ బేసిక్గా ఏంటి యాక్చువల్గా వాటికి ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి, వాటికి ఉన్నటువంటి విలువ ఏంటి, వాటి పొజిషన్ ఏంటంటే, యాక్చువల్ లోపల నీకున్నటువంటి పశ్చాత్తాపానికి, లోపల నిజంగా నీకున్నటువంటి ఆ బాధని వ్యక్తపరుస్తూ భౌతికంగా మాత్రమే నువ్వు చూపించేటువంటిది ఉపవాసం. నీ దుఃఖము కన్నీరు అంతా కూడా లోపల నీ హృదయం యొక్క స్థితిని బహిరంగంగా చూపించేటువంటిదే కానీ, లోపల కన్నా నీ హృదయం పూర్వకంగా లేకపోతే నువ్వు కన్నీరు విడిచినా ఆ కన్నీటికి వాల్యూ యాక్చువల్గా ఉండదు. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ తెలుసా? దేవుని హృదయం ఇంపార్టెంట్. ప్రాబ్లం మనం ఏంటంటే పైన చూస్తాం. మనం ఎంతసేపు ఏంటంటే కన్నీరు లేదా దుఃఖము లేదా ఉపవాసం ఇదే చూస్తాం. దేవుడు నిజంగా అదే కోరుతున్నాడా? నిజంగా దేవుడు యాక్చువల్ అది కోరట్లేదు. దేవుడు అందుకని చూడండి, దేవుడు హృదయపూర్వకంగా మనఃపూర్వకం ఎందుకన్నాడు తెలుసా? నీ హృదయం నా దగ్గర రావాలి అంటే బేసిక్గా దేవుడు కూడా ఏం కోరుకున్నాడంటే, నువ్వు ఏదో ఊరిని భౌతికంగా నా దగ్గరకు వచ్చేసి నాతో మంచిగా ఉన్నట్టుగా నటించడమో, మంచిగా ఉన్నట్టుగా ఏదో పైపైన అలాంటి ఇంప్రెషన్ తేడానికి ట్రై చేయొద్దు. రియల్గా ఉండు, నిజంగా హృదయపూర్వకంగా నువ్వు నా దగ్గరికి రా. నాతో ఒకవేళ కనుక నువ్వు నా సన్నిధిలో నువ్వు ఉందామనుకుంటే మనస్ఫూర్తిగా ఉండు. దేవుడు అది కోరుతున్నాడు బేసిక్గా. అంటే ఇప్పుడు నిజంగా నా దగ్గర తిరిగి రావాలనుకుంటే మనస్ఫూర్తిగా మనసును రెడీ చేసుకుని సిద్ధపరచుకొని దేవునితో కరెక్ట్గా సహవాసం ఎక్కడునే ఉంటాను అని అనుకుంటే నువ్వు నా దగ్గరికి దుఃఖిస్తూ, బాధపడుతూ, కన్నీరు విడుస్తూ, ఉపవాసం ఉంటూ నా దగ్గర నువ్వు తిరిగి రా. మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా నా దగ్గర రమ్మంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, మనుషులంగా మనం ఏంటంటే ఎంతసేపు ఏంటంటే ప్రతిదీ ఎక్కువగా ఏంటంటే ఈ 5 సెన్సెస్ మనకు ఉంటాయి కదా, వాటి ఎంతసేపు ఏంటంటే బయట మాత్రమే చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఒక మనిషి ఏం చేశాడు, ఒక మనిషి ఎలా కనబడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇది మాత్రం మనం చూస్తాం. ఇప్పుడు అందుకనే ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ శాతం మనం ఎలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తామంటే మనుషులకు ఎలాంటి ఇంప్రెస్ చేస్తారు మాత్రమే మనం చూస్తాం. కానీ చూడండి, ఒకవేళ మనుషుల దగ్గర అది వర్కౌట్ అవుతుందేమో కానీ దేవుని దగ్గర అది సరిపోదు. ఎందుకంటే దేవుడు హృదయంలోనే పరిశీలించేటువంటి దేవుడు. ఆ దేవునికి అన్నీ తెలిసిపోతాయి. అందుకని నువ్వు ఎంత కఠినంగా నువ్వు ఉపవాసం ఉన్నా సరే, నువ్వెంత కన్నీళ్ళు బకెట్లు కన్నీళ్ళు నువ్వు కార్చేస్తున్నా, దుఃఖపడుతున్నా, ఇంకా నువ్వేం చేస్తున్నా సరే, నీవు ఏదైతే బయటకు చూపిస్తున్నావో అదే నీ హృదయం కూడా చూపించకపోతే దేవునికి, నీ కన్నీళ్ళ వల్ల, నీ ఉపవాసం వల్ల, నీ దుఃఖం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే బైబిల్ మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా అనుసరించమని దేవుడు చెప్తారు. వచ్చేటప్పుడు ఈవెన్ దేవునికి ఇచ్చేటప్పుడైనా, దేవుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు అన్నింటిలో కూడా దేవుడు సింపుల్ ఒకటి డిమాండ్ చేస్తున్నాడు. భౌతికంగా నువ్వు కన్నీరు కార్చావా, నువ్వు ఇంక ఉపవాసం ఉన్నావా, లేదు ఇంకా అది చేస్తావు ఇది చేస్తావా అన్న దానిని దాటి దేవుడు హృదయం చూస్తున్నాడు. ఎందుకంటే భౌతికంగా నువ్వు చేసేటువంటి ప్రతి కార్యమునకు విలువను పెంచేది నీ హృదయమే. తెలుసా? హృదయము నువ్వు కార్యములకు విలువను పెంచుతుంది. నువ్వు కార్యములు చెయ్యవు, మనుషులు మెచ్చుకుంటారు. కానీ హృదయములను పరిశీలించగలిగేటువంటి సామర్థ్యం అటువంటి దేవునికి నువ్వు పైన ఏం చేస్తావు దానికంటే నీ హృదయం దేవుడు చూస్తాడు. ఇప్పుడు అసలు ఆలోచించండి, ఒక విశ్వాసి కనుక బయటకు బాగానే అన్ని కార్యాలు చేస్తాడు, కానీ హృదయం అంతగా దేవుని దగ్గరగా లేదు, హృదయపూర్వకంగా చేయట్లేదు అనుకున్నాం. అప్పుడు హృదయం ఎంత దూరం ఉందో దేవుడు తెలిసిపోతుంది కదా. అప్పుడు దేవుడు తెలిసిపోతున్నప్పుడు అతను ఇచ్చేటువంటి దానికి, అతడు చేసేటువంటి దానికి దేవుడు విలువనిస్తాడా? దేవుడు దాన్ని అంగీకరించడం కూడా అంగీకరించాడు దేవుడు దాన్ని యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అదే కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు అదే, ఓల్డ్ టెస్ట్మెంట్ చూసుకున్నా, న్యూ టెస్ట్మెంట్ చూసుకుంటాడు. అందుకని చూడండి, ఒకసారి ఒక బోధకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటాడు, అసలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు అసలు మెయిన్ ఆజ్ఞ ఏంటి, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే అక్కడ దేవుడు కూడా క్లియర్గా యేసుక్రీస్తు మాట్లాడుతూ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నువ్వు బాగా ఇచ్చి దేవుని ప్రేమించాలని దేవుడు చెప్పలేదు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అక్కడ స్పెసిఫిక్గా పూర్ణమైన మనస్సు, హృదయం అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ఎప్పుడు అదే ఇంపార్టెంట్. వీళ్ళంతా హృదయాలను దేవుడు ఎక్కువగా చూస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు కూడా తిరిగి రెండే చెప్తున్నప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఏదో మీరు జస్ట్ ఏదో రకంగా ప్రాబ్లం సెట్ అయిపోద్ది కాబట్టి అని చర్చకు వచ్చేద్దాం, ఏదో రకంగా ప్రాబ్లం తీరిపోద్ది కాబట్టి తీర్చుకోవడం కోసం వచ్చేద్దాం అని రావద్దు. ఎందుకంటే ఒకరు మీరు అలా వచ్చినా సరే
మీరు నిజంగా నాతో నా హృదయమునకు దగ్గరగా ఉండడానికి మీరు రావట్లేదు కాబట్టి, నాతో సరైన సహవాసంలోనికి మీరు రావడానికి ఇష్టపడలేదు కాబట్టి, మరలా మీరు ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినా, మీరు ఏదో పై పని వచ్చేస్తే సాల్వ్ అయిపోయినా, మరలా మీరు ఆటోమేటిక్ మీరు మనస్ఫూర్తిగా రాలేదు కానీ మీరు దూరంగా వెళ్ళిపోతారు. మీరు నిజంగా మళ్ళీ దూరం వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు తప్పని కుమారుడు మనస్ఫూర్తిగా వచ్చాడు కాబట్టి ఇంట్లో ఉన్నాడు, పనోడి కింద నన్ను పెట్టుకున్నాడు. కానీ ఒకళ్ళు అలా కాకుండా ఏదో తినడానికి కూడా తినదొరలేదు కాబట్టి తిరిగి మా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ శుభ్రంగా భోజనం బాగుంటుంది కదా అనుకోని భోజనం కోసం మాత్రం వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా మరలా ఎక్కువ రోజులు ఎక్కువ కాలం పాటు ఆ కాంపౌండ్లో ఖచ్చితంగా తప్పని కుమారుడు ఉండలేడు. మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది, మళ్ళీ బయటకు వెళ్తారు, ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లము వస్తుంది. అందుకని దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు వచ్చేటప్పుడు మరి మనస్ఫూర్తిగా నా దగ్గర మీరు తిరిగి రండి. అందుకని చూడండి, హృదయం అందుకే చాలా ఇంపార్టెంట్. నువ్వు బయటకు ఏం చేస్తున్నావు దానికంటే నువ్వు హృదయం ఎలా ఉన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడు కూడా చాలా కనిపిస్తుంది ఏంటంటే, అంటే దేవుడు బయట దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, హృదయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా. చాలా మంది అనుకుంటారు దేవుడు హృదయం పరిశీలిస్తాను కానీ అయితే బయట పెద్దగా దేవుడు ఏమీ చూడలేదని అనుకుంటాం. బయట దేవుడు చూడలేదని కాదు, దేవుడు మెయిన్ ఏం చూస్తానంటే నీ హృదయపూర్వకంగా కనుక నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు చేసే కార్యం బలంగా చేస్తావు. నువ్వు ప్రతిదీ చేస్తున్నావు కాబట్టి హృదయం కూడా అలాగే ఆలోచిస్తుంది, అలాగే చేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ హృదయం కనుక అలాగ ఆలోచించి అలా చేయాలని ఆశ ఉంటే కనుక, ఏదో దేశ పూర్ణ బలంతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయం తన చూసారా, అది కనుక ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాస హృదయం కనుక అలాగ ఉంటే కనుక అప్పుడు ఆటోమేటిక్ క్రియలు చాలా చాలా బలంగానే ఉంటాయి. క్రియలుండి హృదయం లేకుండా కూడా కొంతమంది చేసేస్తారు, కొంతమంది చేస్తారు అలాగా, దేవుడు దాన్ని అంగీకరించడు. కానీ హృదయం కనుక మనస్ఫూర్తి కనుక ఎవరన్నా కానీ నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్రియలు చేస్తారు, చాలా బలంగానే వాళ్ళు దాన్ని చేస్తారు. అందుకని చూడండి, నువ్వు చేసే క్రియలు ఎప్పుడు కూడా హృదయానికి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు నువ్వు చేసేదానికి విలువ ఉంటుంది, దానికి దేవుడు అంగీకరిస్తాడు, దానివల్ల నీకు ఆశీర్వాదం కూడా ఉంటుంది. అందుకని చూడండి, సమూయేలు దేవుడు సౌలుని తృణీకరించిన తర్వాత, దేవుడు సౌలును రాజును సౌలు తృణీకరించిన తర్వాత సమూయేలు పంపిస్తాడు చూస్తే దావీదుని అభిషేకించాను. ఆ టైంలో సౌలును తృణీకరించేటప్పుడు అక్కడ స్పెసిఫిక్గా దేవుడు కూడా మాట్లాడుతూ ఉంటాడంటే, సౌలుని దేవుడు తృణీకరించాలని చెప్తూ దేవుడు అక్కడ సమూయేలు అంటాడు, సౌలుతో అంటాడు, దేవుడు తన హృదయమునకు అనుకూలమైనటువంటి ఒక ఆయన దేవుడు ఆల్రెడీ కనుగొన్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు, చూశాడంటాడు దావీదు గురించి మాట్లాడుతూ. సౌలు తిరస్కరించేటప్పుడే, సౌలు తృణీకరించేటప్పుడే అక్కడ సమూయేలు మాట్లాడతాడు, దేవుడు ఆల్రెడీ ఒక వ్యక్తిని చూశాడు, వ్యక్తిని ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాడు, డిసైడ్ చేశాడు. ఆ వ్యక్తి ఎలా అంటే తన హృదయమునకు అనుకూలమైనటువంటి ఒక ఆయన దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాడు అంటాడు. తర్వాత ఓ టైం వచ్చినప్పుడు దేవుడు సమూయేలు పంపిస్తాడు అభిషేకించడానికి. ఎక్కడ యెష్షయి ఇంటి అంటే దావీదు వాళ్ళ తండ్రి ఇంటికి పంపిస్తాడు. నువ్వు వెళ్ళు, నేను అక్కడ ఏర్పాటు చేసి యెష్షయి కుమారులు ఒక నేను ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని అభిషేకించు. వెళ్ళినప్పుడు దావీదు వాళ్ళ అన్నలు చాలా మంది వస్తారు వరుసగా. వస్తున్నప్పుడు అక్కడ బైబిల్ మనం చూస్తే సమూయేలు లాంటి ఒక సైతము ఫస్ట్ వాళ్ళ అన్నిల్లో సహోదరులు ఒక అన్ని వచ్చినప్పుడు ఆయన పర్సనాలిటీని చూసి అనుకుంటాడు, బహుశా దేవుడు ఏర్పాటు చేసిన రాజు ఈయనే, ఎందుకంటే పర్సనాలిటీ బాగుంది, హైట్ వెయిట్ బాగున్నాడు, రాజుగా ఉంటే ఎలాగైనా ఇక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఈయన రాజు అని మనసులో సమూయేలు అనుకుంటున్నాడంట. అలా అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ అంటాడు, మనుషులైతే పై వేషాన్ని చూస్తారు, కానీ నేను హృదయం అంతరంగా నేను పరిశీలించాడు ఉన్నాను, ఈయన కాదు వేరే ఆయన ఉన్నాడు, నువ్వు పై వేషాన్ని చూస్తున్నావు సమూయేలు అని దేవుడు పెట్టుకున్న. సమూయేలు సైతము ఆ మూమెంట్లో స్ప్లిట్ సెకండ్లో దేవుని యొక్క హృదయం ఎలాగ ఆలోచిస్తుందో, దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. అక్కడ సమూయేలు కూడా ఒక స్ప్లిట్ మొమెంట్లో మిస్ అయ్యాడు. ఓహో, దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ పర్సనాలిటీ బాగుంది కాబట్టి బహుశా ఈయనేమో రాజు అయితే అనుకున్నాడు. కానీ అప్పుడు దేవుడు సమూయేలు కూడా చెప్పాల్సి వచ్చింది, సమూయేలు నువ్వు పైపైన నువ్వు చూస్తున్నావు, కానీ నేను పైపైన యాక్చువల్గా చూసి ఏర్పాటు చేస్తాను, నా హృదయాన్ని ఒకటి చూసాను చెప్పినప్పుడు పై వేషాన్ని బట్టి అనలేదు, నేను హృదయాన్ని చూశాను. ఆ హృదయాన్ని చూసినప్పుడు దావీదు కరెక్ట్గా ఉన్నాడు. అందుకని చూడండి, కీర్తన మనం ఎక్కువ శాతం చదువుతున్నప్పుడు జస్ట్ ర్యాండమ్ ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఏ కీర్తన తీసుకున్నా సరే ఎక్కువగా దావీదు కీర్తనలో నా హృదయముతో, నా పూర్ణ హృదయముతో, నా మనసుతో ఎక్కువగా దావీదు మాడతాడు. ప్రతి సందర్భంలో దావీదు ఎక్కువ మాడతాడు, హృదయం గురించి దావీదు ఎక్కువ మాడతాడు. ఆ దావీదు ఓ మూమెంట్లో ఒక కీర్తన అంటాడు, నువ్వు యాక్చువల్గా నువ్వు బలు అర్పణలు నువ్వు కోరుకోవట్లేదు, నల్లటువంటి హృదయాన్ని నువ్వు కోరుకుంటావు అంటాడు దావీదు. దావీదుకి పాత బంధంలో బలులకి అర్పణలకి ఎక్కువ ప్రయారిటీ ఉండి ఎక్కువ విలువ ఎక్కువ కార్యం చేసేటువంటి ఆ టైంకే దావీదుకి సైతం ఏమర్థమైపోయిందంటే అవన్నీ మనం చేస్తాం కానీ దేవుడు దానికంటే ఎక్కువ వాల్యూని హృదయానికి ఇస్తున్నాడు అన్న విషయం దావీదుకి ఆ టైంకి అర్థమైపోయింది. దేవుడు దేనికి నిర్ణయిస్తున్న అర్థమైంది. అందుకని దావీదు కూడా ఏం చేసినా సరే పూర్ణ మనస్సుని దావీదు చేస్తాడు. ఆయన కీర్తనలు రాసినా, దేవుని స్తుతించినా, దేవుని ఆరాధించినా, దేవుని కింద ఎక్స్పీరియన్స్ చేసినా సరే ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాడు. దావీదు యొక్క ప్రత్యేకత. అందుకని
అంటే ఓ రకంగా చెప్పంటే దావీదును రాజుగా ఏర్పాటు చేసిన మూమెంట్లో కూడా నా హృదయానుసారైనటువంటి వ్యక్తి నేను ఏర్పాటు చేస్తాను దేవుడు చెప్తున్నప్పుడు కూడా దావీదు కాపరుకున్నాడు. కాపరుకున్నప్పుడే దావీదుని సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. దావీదు యొక్క హృదయం దేవుడు చూశాడు. అంటే దేవుడు ఎలా చూశాడంటే దేవుడు ఎలాగైతే మనిషి ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో, దేవుడు ఎలాగైతే ఆశపడుతున్నాడో ఎగ్జాక్ట్ అలాంటి హృదయం దావీదులో కనపడింది. దేవుడికి ఎగ్జాక్ట్ అలా కనపడింది. అంటే అక్కడ దేవుడు ఎలాగ అనుకుంటున్నాడో దావీదు ఎగ్జాక్ట్ అలా అనుకుంటున్నాడు. అంటే నేను అసలు ఎలాగ ఆలోచిస్తాను ఎగ్జాక్ట్ అలాగే ఆలోచించేటువంటి వాడు నాకు దొరికాడు అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు? దేవుడు బలు అర్పణలు యాక్చువల్గా కోరుకోవట్లేదు, దానికంటే ఎక్కువగా నలిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దావీదుకి ఎప్పుడో దృష్టి అర్థమైంది. అందుకని దావీదు చేసే ప్రతిదీ మనస్ఫూర్తిగా చేస్తాడు, హృదయపూర్వకంగా చేస్తాడు. అందుకని ఆ పూర్ణ హృదయంతో అన్న మాట ఎక్కువగా దావీదు కీర్తనలో వాడడం బైబిల్ మనం చూస్తాం. ఎక్కువగా బలులకి అర్పణలకి పాత్ర బంధులు ఎక్కువగా ప్రయారిటీ ఉంటే దావీదు హృదయం కోసం ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎందుకని? దావీదు అప్పటికే దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు యొక్క మనసు ఎలా ఉందంటే నేను ఎలాగ ఆలోచిస్తాను ఎగ్జాక్ట్ అలాగే దావీదు ఆలోచిస్తున్నాడు. అందుకనే ఆ హృదయాన్ని బట్టి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్న రాజుగా ఎగ్జాక్ట్ అలాగనే ఇక్కడ దేవుడు అంటున్నాడు. అందుకని ఇక్కడ మీరు తిరిగి వచ్చేటప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా మీరు నా దగ్గరికి రావాలి. జస్ట్ పైపైన రావద్దు, హృదయపూర్వకం. నేను మీ కన్నీళ్ళు చూస్తాను, కానీ కన్నీళ్ళ కంటే ఎక్కువ నాకు మీ హృదయము కావాలి. హృదయం సెట్ చేసుకొని మీరు తిరిగి కనుక నా దగ్గరికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని దేవుడు మాట్లాడు. చదువుకుందాం చూడండి, 13 వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఇక్కడ గమనించండి, మరలా ఇక్కడ చూడండి మారుతూ నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతిమూర్తియు అత్యంత కృపగల వాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక. ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు 14 వచనం కూడా చూడండి, స్టార్టింగ్ కూడా చూస్తాం మనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని, సరే ఒకవేళ ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ మాట ఉంది అంటే ఇక్కడ యోవేలుకి నమ్మకం లేదా దేవుని మీద. ఒకవేళ దేవుడు కనుక మానేస్తాడేమోలే అని ఒక యోవేలు అంటున్నప్పుడు దేవుడి మీద నమ్మకం లేక లేదా దేవుడికి అలాంటి మనస్సు ఉండదనా? బేసిక్ ఒకవేళ అంటున్నప్పుడు దేవుడికి ఆ మనస్సు ఉండదని కాదు, బహుశా దేవుడి మీద అపనమ్మకం కొంత ఉందేమో అని కాదు, దేవుడు బహుశా పట్టించుకోడేమో అని కాదు. ఒకవేళ నా మాట యోవేలు ఇక్కడ యాక్చువల్గా ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే, ఇప్పుడు ఏదో నీకు హృదయం దేవుని తోటి తిరిగింది కాబట్టి అని, నువ్వు ఏదో పశ్చాత్తాపడిపోయావు కాబట్టి, నేను హృదయపూర్వకంగా నీ దగ్గరికి వచ్చేస్తాను కాబట్టి అని, నేను నీ దగ్గరికి వచ్చేయడానికి నువ్వు నన్ను అంగీకరించడానికి నాకేం అర్హత యాక్చువల్గా రాదు. నేను నిజంగా మనస్ఫూర్తిగా వచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు అంగీకరించాలని రూల్ అయితే యాక్చువల్గా ఏమీ లేదు. అది ఇక్కడ యోవేలు చెప్తున్న మాటకి అర్థం ఏంటంటే, ఒకవేళ అంటే అర్థం ఏంటంటే అపనమ్మకం కాదు, అవిశ్వాసం కాదు. అక్కడ అంటే నువ్వేదో ఇప్పుడు మనసు తిరిగిపోయావు కాబట్టి దేవుడు ఆటోమేటిక్ అంగీకరించేసేయాలి అని, నువ్వు మనసు మారిపోయింది కాబట్టి నీకేదో అర్హత వచ్చేసింది అని నువ్వు అనుకొని నీ అర్హతను బట్టి దేవుడిని అంగీకరిస్తాడేమో అని అనుకోవద్దు. నువ్వు పశ్చాత్తాపడిన తర్వాత కూడా, నువ్వు మనసును తిప్పుకున్న తర్వాత కూడా, నువ్వు పూర్ణ హృదయంతో వచ్చిన తర్వాత కూడా ఇంకనూ నీ స్థితి మారాలంటే దేవుడు కనికరిస్తేనే మారుతుంది. కొన్నిసార్లు మనుషులు మనం అనుకుంటామంటే, ఈవెన్ దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భంలో వాళ్ళ ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంటారట, ఏమైనా ప్రభు మేము ఉపవాసం ఉన్నాం, ఎందుకు మమ్మల్ని దృష్టి ఉంచట్లేదు అంటారట. మేము మొరపెడితే మేము ప్రార్థన చేస్తాం, మేము ఉపవాసాలు ఉంటున్నాం, అవన్నీ చేస్తాం, ఎందుకు మా వైపు వస్తాం, ఎందుకు తిరగట్లేదు నువ్వు అని వాళ్ళు డిమాండ్గా అడుగుతారంట దేవుణ్ణి. ఈరోజు కూడా చాలా మంది అలాగే అనుకుంటారు. నువ్వు జస్ట్ ఉపవాసం ఉండిపోయావు కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు ఏదో నీ కిందకి వెళ్ళిపోయి నీకేదో అర్హత వచ్చేసింది కాబట్టి నీ అర్హతను బట్టి నీకేదో దేవుని దగ్గర వచ్చేస్తాను ఎప్పుడు అనుకోవద్దు. ఈ సందర్భాల్లో మనం అనుకుంటాం అవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసింది, బేసిక్ అర్హత వచ్చిందంటే అర్థం ఏంటి? ఓ రకంగా నీకు చేసే తీరాలన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఒక జాబ్కి మనం వాళ్ళు నోటిఫికేషన్ వేసారనుకోండి, ఈ అర్హత ఉంటే ఎస్ఎస్ జాబ్ ఇస్తాను నోటిఫికేషన్ వేస్తాను అనుకోండి, నాకు క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు నేను వెళ్తాను, డిమాండ్ చేస్తాను. నాకు కాకుండా నాకైనా తక్కువ క్వాలిఫైడ్ పర్సన్ కనుక జాబ్ ఇస్తే నేను వెళ్తాను, కోర్టులోకి చేస్తాను, డిమాండ్ చేస్తాను. ఎందుకంటే నేను క్వాలిఫైడ్ కాబట్టి దానికి. అప్పుడు క్వాలిఫైడ్ అనుకున్నప్పుడు అర్హత ఉంటే ఎలా ఉంటుంది? నీకు బహుశా అహంకారం లేదంటే నీకు ఒక రైట్ లాగా ఫీల్ అవుతావు. నాకు కాక ఎవరికి ఇస్తారు, నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది, ఇది అది అర్హత అది. కానీ ఇప్పుడు జస్ట్ ఏదో నువ్వు మనసు మారిపోయావు కాబట్టి, ఇంటర్వ్యూకి ఎలా జీవించి రోజు సడన్గా నువ్వు మనసు మార్చేసుకొని పూర్ణ హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయావు కాబట్టి, అమ్మ బాబు ఇప్పుడు నేను చేసేయాలి అని దేవుడేమి అలాంటి ఫీలింగ్ ఏమి దేవునికి వచ్చేదు. నువ్వు పూర్ణ హృదయంతో వచ్చిన తర్వాత కూడా
జస్ట్ నువ్వు పూర్ణదంతో మార్చుకున్నావు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి ఇప్పుడు నీకేదో అర్హత పెరిగిపోయిందని నువ్వు అనుకోవద్దు. నువ్వు రావలరా, కానీ ఇంకను నువ్వు అంత పూర్ణత వచ్చిన తర్వాత కూడా ఇంకను ఆయన కనుక దాన్ని మేలు చేద్దాం అనుకుంటే అది నీకు అర్హతను బట్టి ఆయన చేయట్లేదు. ఆయన కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి నీకు చేస్తాడు. సరే, అది మనం అర్థం చేసుకునే రోజుల్లో దేవుడు చేస్తున్నాడంటే, దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నా ఆలోచించాలి. మేము చర్చకెళ్తున్నాం కదండి, మేము దేవుని దశభాగిస్తున్నాం కదండి, మేము ప్రార్థన చేస్తున్నాం కదండి అంటే చెయ్యి, మంచిదే. ఎందుకంటే నీ హృదయం నువ్వు దేవుని వెంటాడుతుంటే నీ హృదయపూర్వకంగా నువ్వు దీన్ని అనుసరిస్తావని చేస్తావు. కానీ అవన్నీ చేస్తే ఎక్కడో దేవుడు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి నాకు అర్హత ఉంది అని అనుకోవద్దు. ఎందుకని అందుకే చూడండి, అక్కడ పరిశీలి ప్రార్థన చేసినప్పుడు అవన్నీ చేస్తున్న దేవుడు చెప్పుకున్నాడు. చేస్తున్నా కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాలనుకుంటున్నాడు ఆయన. కానీ దేవుడు ఆలకించాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించాడా? లేదు. ఎందుకంటే దేవుడు అక్కడ సుంకర ప్రార్థన ఆలకించడానికి ఆయన హృదయాన్ని, ఆయన పశ్చాత్తాప నలిగిపోయినటువంటి హృదయాన్ని చూశాడు. ఆయన హృదయం దేవుడు అంత గొప్పగా ఉన్నాడు, దేవుడు అంత పరిశుద్ధుడు అర్థం చేసుకున్నాడు. అందుకని ప్రభువా నేను ఆకాశం కొనలెత్తను, ధైర్యం చాలదు, దేవుడు నా గొప్పతనం అర్థం అంటున్నాడు, నాకు అసలు అర్హతే లేదు కదా అంటున్నాడు. హృదయం నలగొట్టుకుంటూ కూడా, గుండెలు బాదుకుంటూ కూడా అంటున్నా నాకు అర్హతే లేదు. సరే, ఈ ప్రత్యేక ఇక్కడ అలాగే మేము ఏదో మనస్ఫూర్తిగా తిరిగి వస్తాం కదా, ఇంకా దేవుడు ఏంటంటే ఇంకా చేయట్లేదు అని నువ్వు నువ్వు మనసు తిరిగిపోయే ఉంది కాబట్టి, నువ్వు మంచోడు కాబట్టి ఇప్పుడు మంచి విశ్వాసం మారిపోయావు కాబట్టి అర్హత వచ్చేస్తుంది అనుకోదు. ఇంకా నువ్వన్నీ చేసిన తర్వాత నీకు అవకాశం లేదు, దేవుడే దాన్ని పంపిస్తున్నాడు, దేవుని యొక్క సైన్యం కాబట్టి నీకు అవకాశం లేదు. కాబట్టి వస్తే దేవుడి దగ్గర రా, వస్తే ఏమో ఒకవేళ దేవుడు ఏమన్నా కనికరిస్తాడేమో. ఎందుకంటే ఇంకనూ నువ్వు అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత కూడా, అంత ఆత్మీయంగా నువ్వు సెట్ అయిన తర్వాత కూడా ఇంకనూ ఆయన చేయాలంటే కనికరణ బట్టే తను అవుతుంది. నీకు ఏదో అర్హత వచ్చేసింది నువ్వు అనుకోద్దు. అందుకని అక్కడ యోబులు మారుతా అంటున్నాడు, మీరు ఒకవేళ దేవుడు కనికరిస్తాడు మీరు రెండు అంటే అక్కడ 13 లాస్ట్లో అంటున్నాడు కదా, మీ వస్త్రంలో కాక మీ హృదయంలో చింపుకోండి ఆయన చెప్తారు. సరే, యోగులు కూడా అర్థమైపోయింది. మీరు ఇప్పుడు ఏదో నేను చెప్పాను కాబట్టి అని చెప్పేసి మీరు ఏదో ఏదో పైన వస్త్రాలు చింపేసుకొని మేము చింపేసుకున్నాం ప్రభావ చూసావు కదా, మేము ఎంత చింపేసుకున్నాం, ఎంత ఎక్కువ చింపేసుకున్నాము, ఎంత మంచి పాటలు చింపేసుకున్నాం చూసావు కదా అని అలాగను కాదు. మీరు వచ్చేటప్పుడు వెళ్దాం అంటే మీ వస్త్రాల కంటే ముందు మీ హృదయాన్ని చింపుకోండి. ఇది ఇంపార్టెంట్. కానీ మనుషులు మనం చూస్తాం, వస్త్రాలు చింపుకోవడానికి చూస్తాం, కానీ హృదయం చింపుకోలేదు చూడం. దేవునికి ఇచ్చేమలేదు చూస్తాం, కానీ అంతగా హృదయపూర్వకంగా నిజంగా దేవునికి ఇచ్చామో మనం ఎవరు కూడా చూడం. మనం ఎంతసేపు చర్చలు కూడా మనం భౌతికంగా నడుస్తాం, పాటలు పాడుతున్నామో లేదో చూస్తాం, దేవుని ఆరాధిస్తామో తెలియదు. కానీ బైబిల్ చెప్తాను మాట్లాడి ఆరాధించి కూడా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అది దేవుడు కోరుకోండి, అది ఆరాధన అవుతుంది. అది దేవుడు ఎప్పుడు కూడా దాన్నే కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కూడా తెలుసు అంటే, నేను మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, నా హృదయంలో మీరు ఉన్నారు కాబట్టి మీరేంటే మీ హృదయం నా దగ్గర ఉండాలి. మీరు భౌతికంగా నా దగ్గరికి ఏదో వచ్చేస్తే మీకు ఏదో జరిగిపోతానని కాదు, నా హృదయాన్ని మీరు దగ్గర ఉండాలి. దావీదు నా హృదయానుసారుడు కదా, నా హృదయాన్ని బాగా దగ్గర ఉండేటువంటి వ్యక్తి కదా. ఎగ్జాక్ట్ అలాగున్నాయి మీరు కూడా నా హృదయాన్ని దగ్గరగా మీరు ఉండాలి. హృదయం నా దగ్గర ఉండాలి, హృదయపూర్వకానికి మీరు నా దగ్గరికి మీరు రావాలి అని అంటూ అప్పుడు యోబులు అంటున్నాడు అక్కడ. ఒకవేళ మనం అలా వస్తే ఒకవేళ దేవుడు ఏమన్నా మనసు తిరుగుతాడేమో, పశ్చాత్తాపడతాడేమో. నినివే పట్టణంలో కూడా ఎగ్జాక్ట్ అదే జరిగింది కదా. అక్కడ చూడండి, యోనా వెళ్ళి ప్రకటిస్తాడు చూసారా, ప్రకటించిన నినివే రాజు ఉపవాస దినాన్ని చాటిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, అందరూ పాటిస్తారు. అప్పుడు కూడా నినివే రాజు ఏమంటాడు తెలుసా, మన ఉపవాసం ఉన్నాం దేవుడు చేసేస్తాడులే అనలేదు తెలుసా. మీరు ఖచ్చితంగా మీరు తర్వాత ఎప్పుడైనా సందర్భం వస్తుంది, మీరు యోన గ్రంథానికి వెళ్ళి మీరు చదువుకోండి. అక్కడ నినివే రాజు అంటాడు, మనం జంతువులకు ఉపవాసం పెడదాం, ఏమో ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడతాడు ఒకవేళ అన్నమాట అక్కడ కూడా ఉంటుంది. దేవుడు చేయాల్సి మనం ఉపవాసం గట్టిగా ఉపవాసం చేస్తాం కదా, ఖచ్చితంగా దేవుడు చేయలే అని అనలేదు. ఎందుకంటే మనం ఎలా జీవించామంటే, నువ్వు ఉపవాసం ఉండిపోయావు కాబట్టి దేవుడిని తట్టు తిరిగిపోవాలి, చేయాల్సింది మానేయాలి అన్న రూల్ ఏమీ లేదు. ఇంకనూ ఆయనకు మార్చుకున్నాడంటే కనుక నీ అర్హతను బట్టి మార్చుకుంది కాదు, ఆయన కృపను బట్టి దయని బట్టి ఆయన మార్చుకున్నట్టు. అందుకనే నినివే రాజు అంటాడు, ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడతాడేమో, మనసు తిప్పుకుంటాడేమో, మనందరూ ఉపవాసం ఉన్నాం. ఎప్పుడైతే నిజంగా ఉపవాసం ఉండి వాళ్ళు నిజంగా బట్టలు మాత్రమే కాదు, వాళ్ళ హృదయాన్ని చింపుకొని దేవుని తట్టు వాళ్ళు తిరిగారు, దేవుడు కూడా చేస్తానంటే కీడు చేయకుండా దేవుడు ఖచ్చితంగా ఆఫ్ చేశాడు. వాళ్ళ అర్హత వచ్చింది కాబట్టి దేవుడు వాళ్ళని ఆఫ్ చేశాడా అంటే, వాళ్ళ అర్హతను బట్టి దేవుడు ఆఫ్ చేయలేదు. యాక్చువల్గా వాళ్ళ హృదయాన్ని దేవుడు చూశాడు, కనికరించి ఇంతమంది జనమును ఎలా నిర్మూలన చేస్తా అంటే యోన తగ్గట్టు కదా. దేవుడు వాళ్ళని రక్షించడానికి యోన తెగ ఫీల్ అయిపోతున్నాడు, ఆయన దేవుడు అక్కడ అంతమంది జనసమయం ఎలా నేను నిర్మూలన చేస్తాను యోన, నీకు కనీసం అర్థం కావట్లేదు నీకు అది అంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు వాళ్ళ దుర్మార్గం బట్టి అలాంటి అందరినీ దేవుడు లేపేస్తానే బాగుంటాయి మనం అనుకుంటాం. కానీ దేవుడేమో
అసలు అంతమంది నేను ఎలా వదిలేస్తాను? అంతమంది నేను తీర్పాలు తీర్చేస్తాను. వాళ్ళు దుర్మార్గులే, భయంకరలే. అయినను ఇంకను నేనైతే అలా చేయడం నాకైతే యాక్చువల్ ఇష్టము లేదు కదా. నేను కరుణా సంపన్నుని వాత్సల్యత గలవాడను కదా, బెస్ట్ కదా, నేచర్ కదా. అందుకనే మనుషులు తీర్పు తెచ్చు నా నేచర్ కాదు, మనుషులు చంపడం నా నేచర్ కాదు, మనుషుల మీద కోప్పడడం బెస్ట్కి నా నేచర్ కాదు. కోప్పడతాను, కానీ కోప్పడటం నా నేచర్ యాక్చువల్గా కాదు. నేను కోప్పడడం నా స్వభావం కాదు, అది నాకు న్యాచురల్గా రాదు. అది నాకు న్యాచురల్ వచ్చేటువంటి కార్యం ఏంటి? కనికరించడం నాకు న్యాచురల్గా వస్తుంది, దయ చూపడం న్యాచురల్గా వస్తుంది. మేలు చెడు నాకు సహజంగా వచ్చేసేటువంటి కార్యం చాలా ఈజీగా వచ్చేస్తుంది. కోపం రావాలంటే చాలా జరిగితే నాకు కోపం వస్తుంది, కానీ దయ ఊరిని వచ్చేస్తాను, నాకు రోజు పుడతానే ఉంటుంది అన్నాడు దేవుడు. అందుకని అక్కడ దేవుడు అది కూడా చెప్తున్నాడు. అక్కడ అలా మాట్లాడుతున్నాడు. 14 వచనం కూడా చదవండి ఒకసారి, చదువుకుందాం. 14 వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహించండి ఎవడు చెప్పగలడు? చాలు, ఎవరు చెప్పగలడు అనుగ్రహించదని? అనుగ్రహిస్తాడేమో అన్నటువంటి అదే యోగులు అంటారు. అదేంటో డౌట్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళడం యూజ్ ఉందా మనకి? వేరుగా ప్రయత్నం చేస్తే బెటర్ అమ్మ కదా అంటే ఏమో, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు చేస్తాడేమో అనేటువంటి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆయన చెయ్యడు అని ఎవరు చెప్పగలరు? నువ్వు ఎంత చేయడం ఎవరు చెప్పగలవు? మనం చెప్పలేము. ఎందుకని చెప్పలేము? ఆయన చెయ్యడు అని ఎందుకు చెప్పలేము అంటే ఆయన అలాంటి మనస్తత్వం అయింది కాదు కదా. తన హృదయపూర్వకంగా కనుక మనం దేవుని అనుసరిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యములు చేయకుండా ఆపడు కదా. అందుకంటున్నాడు ఒకవేళ ఆయన పశ్చాత్తాపడతాడేమో, ఆయన దగ్గరికి మీ వస్త్రాలు కాదు మీ హృదయం చెప్పుకొని దేవుని దగ్గరికి మీరు రండి అంటూ దేవుడు ఒకవేళ ఏమో కనికరిస్తాడేమో అంటూ. దేవుడు కనికరించాడని ఎవరు చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఆయన చేయడేమోలే అని ఎవరు అనగలరా? ఛాన్సెస్ ఎక్కువ ఏంటుందంటే దేవుడు చేయడానికే ఛాన్సెస్ ఎక్కువ, కనికరించడం ఛాన్స్ ఎక్కువ. చేయుడు అని ఎవరి గురించి కూడా మనం అన్నాం. నినివే ప్రజల గురించి యోన అనుకున్నాడు, ఇలాంటి దేవుడు రక్షించనే కూడదు, రక్షించడు కూడా. అలా యోన యొక్క ఆశపడి అలాంటి వాళ్ళు చచ్చిపోతాను, అలాంటి వాళ్ళు తీర్చబడితేనే బెటర్ అని కూడా అనుకుని పారిపోవడం ట్రై చేశాడు. అదే లాస్ట్ అందుకే అన్నాడు, నువ్వు ఇలా చేస్తాను నాకు అప్పుడే తెలుసు అన్నాడు. అందుకే అంత ఫీల్ అవుతాడు. అంటే యోన కూడా ఏం తెలుసు, ఆయన ఎంత కఠినమైన పనిష్మెంట్ ఇస్తాడు, మీ అందరి పని అయిపోద్ది అని దేవుడు చెప్పాడు. నేను మీకు అదే చెప్తున్నాను. కానీ ఎక్కడో లోపల యోన కూడా ఏం తెలుసు అంటే దేవుడు అంత ఈజీగా దాన్ని చేయడు. ఆయన చెప్తాడు కానీ ఆయన అంత ఈజీగా చేయడు. అది లోపల ఎక్కడో ఉంటూనే దేవుడు పొరపాటుని రక్షించేస్తాడేమో, దేవుడు పొరపాటుని కాపాడేస్తాడేమో అనుకుంటే ఇష్టం లేకుండా స్వార్థన ప్రకటించాడు. కానీ ఎప్పుడైతే మనుషులు హృదయపూర్వకంగా దేవుని తరపు తిరిగారో, దేవునికి అనుకూలంగా వారి హృదయాన్ని వాళ్ళు మార్చుకున్నారు, హృదయానుసారంగా వాళ్ళు మారారు, దేవుడు చేస్తానని ప్రవక్తను పంపించేటువంటి కీడు చేయకుండా దేవుడు మానేశాడు. అంటే చూడండి, ఇక్కడ ఒకవేళ అంటున్నాం మనం, ఒకవేళ దేవుడు తప్పిస్తాడేమో, ఒకవేళ. కానీ ఇంకా చూస్తే దేవుడు చేయడం ఎలా చెప్పగలం? ఆ 50%లోనే 100% ఇన్సూరెన్స్ మనకు ఉంది. దేవుడు చేస్తాడా చేయడం ఏమో, ఒకళ్ళు చేస్తాడేమో, చేస్తాడంటే 50% ఛాన్స్ ఉందని అన్నాం మనం. కానీ ఇంకో 50% కూడా ఛాన్సెస్ అన్న చూస్తే అందులో కూడా చేయడం ఎలా చెప్పగలం మనం? సరే మిగిలిన 50% చేయడం అనుకుంటే చేయడానికి కూడా ఎలా చెప్పగలం మనం? చెప్పలేం కదా. దేవుడు అలాంటోడు కాదు కదా. అంటే చూడండి, అంటే అర్థం ఏంటంటే దేవుడితో సహవాసం అంతే కూడా అసలు ఆలోచించాలి. దేవుని దూరం అయిపోయినా సరే దేవుడు ఇంకొక యాక్చువల్ ఏం కోరుకుంటాడు తెలుసా? మీరు నా దగ్గరగా ఉండండి, నా హృదయానికి దగ్గరగా ఉండండి, నాకు అనుకూలంగా ఉండండి, నాతో సరైన రిలేషన్షిప్లో మీరు ఉంటే అది మీకు బాగుంటుందండి. దేవుడు వారి హృదయాన్ని కోరుకున్నాడు తెలుసా. దూరం వెళ్ళదు కాదు, కోపం వచ్చిందని కాదు, మీరు హృదయపూర్వక నా దగ్గర మీరు వచ్చేయండి. అది వచ్చేస్తే మీకు అన్నీ సెట్ అయిపోతే మనంతా బాగుంటాం, చక్కని మీకు అన్నీ మీకు చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అందుకే నిజమైనటువంటి ఆశీర్వాదం ఒక క్రిస్టియన్కి మనం ఫైనాన్షియల్గా కొన్ని మనకి లేకపోవచ్చు, భౌతికంగా కొన్ని మనకి చాలా మందికి ఉన్నటువంటివి కొన్ని మనకి భౌతికంగా మనకి ఆశీర్వాదాలు లాంటి లేకపోవచ్చు భౌతికమైనటువంటి. కానీ ప్రతి క్రిస్టియన్కి ఎప్పుడూ ఒక ఆత్మ సంబంధ ఆశీర్వాదం ఒక గ్యారంటీ ఉంది తెలుసు. అదేంటంటే నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా సరే నువ్వు దేవునితో ఒకటిగా మారిపోయిన అవకాశం నీకు ఎప్పుడు రెడీగానే ఉంటుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం. అది ఎప్పటికీ డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదు, అది నువ్వు కోల్పోయేటువంటి ఛాన్సే లేదు. మనుషులు అనొచ్చు, యోన లాంటి వాళ్ళు అనొచ్చు, ఇంకెవరు అనొచ్చు, అంటే దేవుడు వీళ్ళని అంగీకరించడానికి మనం అనుకోవచ్చు. ఆ శిలువ మీద దొంగ వల్ల చెప్తున్నా, దొంగ ఎలాగొచ్చు ఆయనకు లాస్ట్ ఛాన్స్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర ప్రతి వాళ్ళకి గ్యారంటీగా ఒక ఆశీర్వాదం గ్యారంటీగా అందరికీ దొరుకుతుంది. దొరకకుండా ఉండేవాడికి ఒక ఆశీర్వాదం గ్యారంటీ ఏంటంటే నువ్వు తలుచుకుంటే, నువ్వు మనస్ఫూర్తి దేవుని దగ్గరికి వస్తే దేవుడికి వస్తే నేను దగ్గరికి
చేసుకుంటారు. అది ఎవరినైనా కాదనేటువంటి ఛాన్సే లేదు. ఆ బ్లెస్సింగ్ ప్రతి క్రిస్టియన్కి ఉంది. ప్రపంచంలో క్రిస్టియన్ కాదు, ప్రతి ప్రపంచంలో ప్రతి మనిషికి అది గ్యారంటీ ఉండేటువంటి ఒక ఆశీర్వాదం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చాక దేవుడిని అంగీకరించను అనేటువంటిది ఉండదు. ఆయన దగ్గర మనస్ఫూర్తి వచ్చే ప్రతి వాళ్ళకి దేవుడు ఆ ఆత్మ సంబంధ దీవెని ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అంటే దాన్ని అప్రిషియేట్ చేయడం మనం నేర్చుకోవాలి. మనకు అది ఉందా ఇది ఉందా అన్నది కాదు. ఉన్నదాన్ని బట్టి సంతోషించి మంచిదే. కానీ అది ఉన్నా లేకపోయినా సరే ఇంకొన్ని పర్మనెంట్గా నీకంటూ ఒక ఆశీర్వాదం గ్యారంటీ ఉంది. అదేంటంటే దేవునితో నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉంది చూసారా, అది పర్మనెంట్. అది ఎప్పుడు నువ్వు తలుచుకుంటే కనుక ఎవరు దాన్ని కాదనలేరు. దొనలు అంటూ వచ్చినా సరే కాదన్నారు. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి రిలేషన్ అంటే దేవునితో సంబంధం పర్మనెంట్గా మనకు ఉంది. అది దేవునితో మనకు ఉన్నటువంటి సహవాసం సంబంధం, అది పర్మనెంట్, అది శాశ్వతం. అందుకనంటే అది ఆత్మ సంబంధ ఆశీర్వాదం. అది ఇంకా గొప్పదంటాం. మనకి ఎదులేదు దేవుడు ఇంకా నాకు అది ఇస్తా బాను అని ఆశపడితే ప్రార్థన చేయండి, దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. కానీ ఆల్రెడీ దగ్గర ఉంటే మాకు ఆశీర్వాదం మిస్ అవుతుంది. అదేంటంటే దేవునితో ఉన్న సహవాసం చూసారా, అది ఎంత ఇంపార్టెన్స్ ఉంది. అది ఉంటే అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అందుకని చూడండి, హృదయం దేవునికి చూడాలి. మనం దేని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నా రాజ్యాన్ని మీరు మొదట ఎత్తకండి. మీ హృదయం నాకు మొదటి స్థానం ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను తలుచుకుంటే అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి ఛాన్సే లేదు. మీకేదో నిరీక్షణ ఉంటే అది నా దగ్గర మాత్రమే ఉంది. అందుకని మీరు ఏదో పైన నా దగ్గర రావద్దు. అందుకని చాలా చెప్తుంది చూసారా, పైన మీరు ఏది చేద్దాం, ఊరినే ఎవరినో మనుషులను సాటిస్ఫై చేయడానికో నన్ను సాటిస్ఫై చేయడానికో నువ్వు చర్చ రావద్దు, మనుషులను సాటిస్ఫై చేయడానికో దేవుడికి పోవద్దు. అది కూడా వద్దు. వాళ్ళు ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా దాన్ని చేయడం నేర్చుకోవాలి. అప్పుడైనా నువ్వు చేసేటువంటి కార్యం, ఇచ్చేటువంటి దానికి విలువను పెంచేటువంటి కార్యం నీ హృదయం యొక్క వైఖరి. దేవుడు అదే అక్కడ కోరుకున్నాడు. అలా కనుక వస్తే ఖచ్చితంగా నిరీక్షణ ఉంటుంది. ఎప్పటికైనా సరే అది భయంకరమైన దినము, దాన్ని తప్పించుకునే ఛాన్స్ లేదు. కానీ మనస్ఫూర్తి మీరు తిరిగి రండి. ఏమో ఒకవేళ దేవుడు చేస్తాడేమో. అంటే నిజంగా చేస్తాడా అంటే చెడుని ఎలా చెప్పగలం మనం? దేవుని యొక్క మనసు చెప్పలేం కదా. అందుకే మనస్ఫూర్తి దేవుని దగ్గర రండి, దేవుడు పరిష్కరిస్తాడు. ఎందుకంటే యెహోవా సైన్యము దేవుడు డిసైడ్ చేశాడు, దేవుడే ఆపగలడు. మనస్ఫూర్తి దేవుని దగ్గర రండి, దేవునితో సరైన రిలేషన్షిప్లోకి వచ్చేసేయండి. హృదయం దేవునితో తిరగండి, దేవుని దగ్గరికి వచ్చేస్తే దేవుడి ప్రతిదీ చేస్తాను. ప్రార్థన చేస్తాను. తల మంచి కలమూసుకొని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మరిచిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు హృదయపూర్వకం నేను అనుసరించాలని, హృదయపూర్వకంగా ప్రభు నీ తట్టు తిరగాలను సెలవిచ్చు. మేము చేసేటువంటి భౌతికమైన కార్యాల కంటే మా హృదయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు ప్రభు. మా హృదయాలకి తండ్రి నువ్వు ఎంత విలువనిస్తున్నావు ఇది నేను తెలియజేసావు. నీ మనసులో ఉన్నటువంటి తలంపుల ఆలోచనలు మాకు బయలుపరిచావు ప్రభు. అందుకని తండ్రి మేము చేసే ప్రతి కార్యము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేయడానికి సహాయం చేయండి. పైపైన భౌతికం మాత్రం చేయడం కాదు ప్రభు, పైపైన వస్త్రాలు చుంచుకోవడం కాదు కానీ తండ్రి, హృదయపూర్వకంగా తండ్రి మేము ప్రతి కార్యము చేయడానికి మాకు సహాయం చేయండి. మీకు ఇచ్చే విషయంలో, మీ దగ్గరికి వచ్చే విషయంలో, అన్ని విషయాల్లో ప్రభా మొదటగా తండ్రి మా హృదయం మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయండి. దాన్ని బట్టి ప్రభు మేము క్రియలో చూపించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. హృదయం నాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు తెలియజేస్తావు ప్రభు. స్తోత్రాలు. దావీదు నా హృదయాన్ని సాడు నువ్వు సెలవిచ్చావు ప్రభు. అలాంటి తండ్రి మేము కూడా అలాంటి సాక్ష్యం పొందడానికి ప్రభు మాకు సహాయం చేయండి. హృదయపూర్వకంగా ప్రభు మిమ్మల్ని వెతకడానికి, హృదయపూర్వకంగా ప్రభు మీ కొరకు కార్యాలు చేయడానికి సహాయం చేయండి ప్రభు. మీరు మాతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ప్రభా, మీరు మాకు ఇస్తున్నటువంటి ఆ వాల్యూని ప్రభా, దాన్ని మేము తండ్రి అర్థం చేసుకుని ప్రభా నిత్యము తండ్రి ఆ తప్పైన కుమారుడు ఎలాగ తిరిగి ప్రభా తండ్రి దగ్గరకు వచ్చాడు, అలాగనే తండ్రి మేము నిత్యము ప్రభా మీ దగ్గర ప్రభా, మీ కాంపౌండ్లో మాత్రమే, మీ దగ్గర మాత్రం ప్రభా, మీతో ఉండి ప్రభా ప్రతి సమస్యను పరిష్కరించడానికి సాయం. ఎందుకంటే ప్రభా నీ దగ్గర ఉంటే మాకు సమృద్ధి తండ్రి, కానీ ప్రభా నీ దగ్గరగా ప్రభా మేము జరగడానికి సాగిపడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. అటు హృదయ ప్రేరేపణ ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, వెలుచుండగా మార్గ మందులో తోడుగొండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పునరుదితో ఆరాధింతో అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతో నిన్నే ఆరాధింతో
నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవిని మార్గములు స్తుతి చెల్లింతు యేసురాజుకి దేవుని గొర్రె పిల్లకి